రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించాలని వైసీపీ కుట్ర చేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ ముతిని కూడా మత ఘర్షణలకు వాడుకోవాలని చూశారని ఆరోపించారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఎలాంటివే జరుగుతాయని అనిత అన్నారు. పింక్ డైమండ్ అంటూ గతంలో దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. టీడీపీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టీటీడీపై బురద జల్లి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేశారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము. సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షులు ఏం రాశారు తెలుసా? 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి, మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు, మత ఘర్షణలు తీసుకురావాలని. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జో పటేల్ చిత్రపటానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్ డబుల్ బెడ్రూమ్స్ కాలనీ వాసులు పాలాభిషేకం చేశారు. తమకు త్రాగునీరు సమస్య ఉందని చెప్పడంతో వెంటనే స్పందించి 2 బోర్లు వేయించారన్నారు. దీంతో తమకు త్రాగునీరు కొరత తీరిందని హర్షం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ నుంచి ఎమ్మెల్యే గారు దయతో ఆ 2 బోర్లు శాంక్షన్ అయినాయి. బోర్లు కూడా ఎక్కించారు. ఎంతోమంది అధికారులు వచ్చిన, ఎంతోమంది అధికారులకు ఏం చెప్పినా ఏం చేయలేదు. ఇలా షౌకత్ అనే పిల్లడు చాలా హార్డ్ వర్క్ చేసింది. మాకు ఆయన పుణ్యమే, ఎమ్మెల్యే పుణ్యమే, కమిషనర్ గారి పుణ్యమే, వాళ్ళిద్దరు పుణ్యం, 4 పుణ్యం అంటూ మాకు 2 బోర్లు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారితో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక రేషన్ షాప్ ఇక్కడ వేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. రేషన్ షాప్ వేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకు. ఖానాపూర్ పోయి రావాలంటే 6 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ రావాల్సి వస్తుంది. ఒక రేషన్ షాపు, ఒక అంగన్వాడీ స్కూలు, ఇది రోడ్ సైడ్కి ఒక 4 స్తంభాలు వేసి లైట్ పెట్టుకుంటే బాగుంటుంది చెప్పి డబుల్ బెడ్రూమ్ నుంచి ఎమ్మెల్యే గారు. అమీర్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ బహిరంగ లేఖ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఏ అఫీం బెదిరింపులు తట్టుకోలేక ఈ లెటర్ రాస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో రేవంత్ అనుచరుడు ఎంఏ అఫీం కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. తాను అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే ఇంటి మీదకి హైడ్రా పంపించి మొత్తం కూలగొట్టేస్తా అని హెచ్చరించాడని వాపోతున్నారు. తన వెనుక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఒకవైపు హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ అంటుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడే డబ్బులు అడగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా హైడ్రా అధికారులు చోద్యం చూస్తున్నారా అని నిలదీస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైన్ ఉన్నారు. చెప్పండి వెంకట్. రైట్. అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది హైదరాబాద్ సరౌండింగ్స్ అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కొంత పేరున్నటువంటి హౌసింగ్ సొసైటీ. అక్కడ ఎవరైతే నివాసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక బహిరంగ లేఖ బయటకు రిలీజ్ చేశారు. దాని సారాంశం ఏంటంటే సీఎం రేవంత్ అనుచరుడు, అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఎంఏ ఫాహిం అనే వ్యక్తి తమను హైదరాబాద్తో బెదిరింపుకు గురి చేస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని, ఒకవేళ డబ్బులు తాను అడిగినంత ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఇంటి మీద హైదరాబాద్ తీసుకొచ్చి కూల్చేస్తానంటూ బెదిరిస్తున్నారని ఆ లేఖలో వారు అంతా కూడా అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అంతా కూడా వాళ్ళంతా కలిసి కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. దీన్ని ఏ విధంగా అంటే వాళ్ళు పదే పదే ఫోన్ చేసి ఈ విధంగా ఆ ఎంఏ ఫాహిం అనే వ్యక్తి తన అనుచర బృందంతో పదే పదే ఫోన్ చేయించి ఈ విధంగా తాను అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే హైదరాబాద్ తన చేతిలో ఉందని, హైదరాబాద్ ద్వారా మీ ఇంటి మీదకి తీసుకొచ్చి కూలి చేస్తానంటూ బెదిరిస్తున్నారని, దీన్ని చాలా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంటే ఆ వేధింపులు, ఆ బెదిరింపులు తట్టుకోలేక ఈ విధంగా లేఖ రాస్తున్నామని చాలా స్పష్టంగా అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖని విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అంటే వాళ్ళు ఇంకొక అంశం కూడా ఇక్కడ వాళ్ళు ప్రస్తావించారు. హైదరాబాద్ కమిషనర్ ప్రతిసారి కూడా ఆయన ఏదైనా బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్ కూల్చివేత జరుగుతున్న సమయంలో బయటకు వచ్చి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే, హైదరాబాద్ ఏదైనా వసూలు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మీరు ఇన్ఫార్మ్ చేయండి అని ఆయన ఒక పక్క హైదరాబాద్ కమిషనర్ ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూ ఉంటే, ఈ విధంగా ముఖ్యమంత్రి సన్నిహితులు లేదంటేనో ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తులే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా సూటిగా వెల్ఫేర్ సొసైటీ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. తమ ఆవేదన అర్థం చేసుకొని ఏదైతే బెదిరింపుకు పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలని, లేదంటే ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి, అంటే జనరల్ గా ఒక ప్రభుత్వం ఒక పొజిషన్ లో ఉన్నాడు, పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు ఆయన ఎంఏ ఫాహిం అనే వ్యక్తి. అదిగాక ముఖ్యమంత్రి కూడా బాగా సన్నిహితులని చెప్తున్న పరిస్థితి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే అది రాంగ్ సెన్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పెట్టి ఈ విధంగా బెదిరింపులు పాల్పడడం సరికాదు కాబట్టి ఒక హైదరాబాద్ తో కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ గారు ఏం చేస్తున్నారు, ఇంత దారుణంగా అతను తమని ఇబ్బంది పెడుతుంటే ఏం పట్టించుకోవట్లేదు అనే ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. దీని మీద హైదరాబాద్ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. వక్ఫ్ సవరణ బిల్లు సుప్రీంకోర్టుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించిందన్న పేర్ని నాని వక్ఫ్ సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపి ముస్లింలను మోసం చేసిందని మండిపడ్డారు. హిందూ ఆస్తుల్లో ఇతర మతాల వారికి హక్కు ఉండదని, అలాగే ముస్లింల వక్ఫ్ ఆస్తులపై హక్కు వారికి మాత్రమే ఉండాలని అన్నారు. ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలన్నదే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఎన్నికలకు ముందు ముస్లింల హక్కులను కాపాడతానని పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారని, అధికారంలోకి వచ్చాక హిందువులకు మాత్రమే ప్రతినిధిగా మారిపోయారని విమర్శించారు. దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా, మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా, అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం. హిందువు కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు. భారతీయ జనతా పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు.
ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడం పెద్ద ఏముంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తారు. అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి వక్ఫ్ బోర్డు సీఈఓకి ఉంటుంది. మరి ఆ సీఈఓ ముస్లిమేతరుడు ఉంటే అది సహించే విషయమా? ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవాలు జరగనున్నాయి. దీంతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన విషయాలను నేతలకు తెలియజేశారు. జరగబోయే బహిరంగ సభను ఒక పండుగ వాతావరణంలో మొత్తం మన మహేశ్వరం నియోజకవర్గం చేసుకోవాలని సూచించారు. అలాగే లక్షలాది మంది మన ఇండియా నియోజకవర్గం నుండి కేసీఆర్ బహిరంగ సభకు తరలి రావాలని ఆమె బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 27 నాడు వరంగల్లో జరగబోతున్న రజతోత్సవ సభకి ఈరోజు సన్నాహక సమావేశం మహేష్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి 27 నాడు చాలా మంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా 27th వరంగల్లో జరిగే మీటింగ్కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. పార్టీ జెండా పట్టుకోనో కండో కప్పుకోనో పనిచేసిన నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి 1.5 yearలో జరిగిన మార్పు తెస్తామని ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా పొద్దుమొర్రు అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారి మాట కోసం, కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉన్నామని ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో దానికి వచ్చే వాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడుగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కలేని విధంగా తీసుకొచ్చారు. నిన్న అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం. దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాం. కానీ కాంగ్రెస్ హైదరాబాద్ చైతన్యపురంలోని వైల్డ్ హార్ట్ పబ్ యాజమాన్యం పబ్బులోకి వచ్చే ఒంటరి యువకులను టార్గెట్ చేసుకొని నిర్వహిస్తున్నారని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. యువకుల దగ్గరికి ముందుగానే ఏర్పాటు చేసుకున్న అమ్మాయిలను వారి దగ్గరికి పంపి ఆ అమ్మాయికి కూడా డ్రింక్ తెప్పించే విధంగా చేస్తారని చెప్పారు. ఇందులో ఉన్న మహిళలంతా హైదరాబాద్కు చెందిన వారే అని సిఐ అన్నారు. పబ్బు ఓనర్ రాము అనే వ్యక్తి పక్కా పథకంతోనే ఫ్రీ ఎంట్రీ పేరుతో అబ్బాయిలను ఆకర్షించి లోపలికి వచ్చాక అమ్మాయిల నృత్యాలతో వారి జేబులకు చిల్లులు పెట్టే కార్యక్రమం నడుస్తోందన్నారు. అశ్లీల నృత్యాలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు పబ్బుపై రైడ్ చేశామని తెలిపారు. పబ్బుపై చీటింగ్, న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. డీజే నిర్వాహకులపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేశామని చెప్పారు. ఏప్రిల్ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ పబ్ అని చెప్పి నియర్ కిల్లా మైసమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది. నైట్ మనకి 10 o'clock టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ లేడీస్ మొత్తం అసలు ఇట్లా డ్యాన్సులు చేస్తున్నారని చెప్పి వస్తే మన చైతన్యపురి నుంచి ఎస్ఐ గారు, మా స్టాఫ్ మరియు ఉమెన్ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ లేడీస్ వేరే జెంట్స్ తోటి డ్యాన్సులు చేసుకుంటూ అప్సీన్గా ఉంటే డైరెక్ట్ రైడ్ చేయడం జరిగింది. అక్కడ టోటల్ తెలిసింది ఏంటంటే అక్కడ పబ్బు ఓనరు ఎవరైతే ఉన్నారో రాము అని ఉంటారు. రాము అనే పర్సన్ లోకల్ లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా అని చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అప్సీన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఈ లేడీస్ పోయి అతనితో పాటు అక్కడ ఉండేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ లేడీస్కి డ్రింక్ ఇద్దరు కలిసి. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని చెప్పారు. సన్నబియ్యం పథకం ఓ అద్భుతమని కొనియాడారు. భూభారతిని రైతులకు చేరవేయాలని, దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వారి మంత్రులు మరి ఇక్కడ జరుగుతూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు. మంచి పనులు చేస్తా ఉన్న దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే నేనేం చెప్తాను. నేను ఈరోజు 100% ఒకటి డెఫినెట్లీ, ఎందుకంటే సమాచారాన్ని ఎవరైనా పెద్దలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడతారని మేము భావిస్తాం, గౌరవిస్తాం కూడా. కంచెకచ్చిబౌలి, కంచెకు సంబంధించిన భూమి, దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ భూమి అని, దానికి నుంచి మొన్న కూడా చెప్పాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మేము అన్ని వారికి సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసిన గ్రూపులు కూడా చూపెట్టాము. దానికి ఈరోజు టోల్ సిబ్బందిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి దాడి చేసిన ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది. ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని టోల్ సిబ్బంది టోల్ ఛార్జీలు అడిగారు. దీంతో కారులోంచి దిగి తన ప్రభుత్వ ఐడి కార్డు చూపించి మినహాయింపు ఇవ్వాలని కోరాడు. అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా టోల్ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. అందుకు సిబ్బంది ఒప్పుకోకపోవడంతో దాడి చేశారని బాధితుడు వాపోయాడు. అడవుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఎక్కడి నుండో తప్పించుకొని వచ్చిన జింక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ప్రత్యక్షమైంది. జనాలను చూసి కంగారు పడిన జింక ఓ సినిమా హాల్లోని బాత్రూంలోకి దూరింది. దీనిని గమనించిన సినిమా హాల్ నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి జింకను పట్టుకెళ్లారు. సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగ్లను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారని, కానీ చంద్రబాబు రౌడీ రాజ్యం కొనసాగిస్తున్నారని, పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మేము 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 4వ సారి కొనసాగిస్తా ఉన్నామని మీరు చెప్పుకున్న తరంలో అసలు మిమ్మల్ని మోయడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మోసం చేయొచ్చా? మీ మీద ఆశ పెట్టుకుని కదా ఓట్లేసింది మీకు. మీరేదో మేలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, వీళ్ళు ఇంకా బాగా చేస్తారు అని కదా ఓట్లేసింది మీకు. అలాగనే కదా నోటికొచ్చిన అబద్ధం వల్ల ఆడితే మీకు ఓటేస్తే మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మేము చెప్పామయ్యా నమ్మటం వాళ్ళు తప్పని మాట్లాడుతున్నాడు నాతో. మేము చెప్పాం నమ్మటం వాళ్ళు తప్పు, ఇచ్చిన హామీలు ఎప్పుడన్నా నెరవేర్చారా? అది తెలీదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు నెరవేర్చిన రోజు ఒకటి చూపించండి. 4వ సారి నమ్మారంటే మీ తప్పు అని మాట్లాడుతున్నా. అంటే ప్రజలను మోసం చేయడం మా తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు అని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ గారు అందరూ వాడు ఇది ఒక పదం నేర్చుకున్నారు పాపం. ఈ మధ్య సినిమా షూటింగ్లు అడావుళ్ళు అన్ని వాటిని పోల్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే